వెల్కమ్ టు లా లర్నర్. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ముఖ్య సవరణల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తొలి సవరణ ప్రాథమిక హక్కుపై 1951లో చేశారు. తొలి రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుపై కావడం గమనార్హం. వాక్ స్వాతంత్రాన్ని కల్పించే అధికరణం 19 పై పరిమితులను ప్రభుత్వం విధించింది. భూ సంస్కరణలు, ఇతర చట్టాలను న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించింది. నెక్స్ట్ 7వ సవరణ 1955లో జరిగింది. ఈ సవరణలో మాతృభాషకు పెద్దపీట వేశారు. దేశాన్ని భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజించారు. ప్రాథమిక పాఠశాలలో మాతృభాషలోనే బోధించేలా 350A ప్రకారం అధికరణం జోడించారు. నెక్స్ట్ 24వ సవరణ 1971లో చేశారు. రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టింది ఈ సవరణ. ఏదైనా రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఉభయ సభలు అంగీకరించి రాష్ట్రపతికి నివేదిస్తే తప్పనిసరిగా ఆమోదించాలన్నారు. లౌకికం చేరిన వేళ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికం అనే పదాలను, సామ్యవాదం, సమగ్రత అనే పదాలను కూడా చేర్చారు. ప్రవేశికలో అదనంగా సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను జోడించారు. పౌరుల ప్రాథమిక విధులను నిర్దేశించారు. నెక్స్ట్ 44వ సవరణ ఆస్తి హక్కును తొలగించారు. 1978లో చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అత్యయిక స్థితి అధికరణంలో అంతర్గత సమస్యలు పదం స్థానంలో సైనిక తిరుగుబాటు పదం చేరింది. మంత్రివర్గం రాతపూర్వక సలహాతోనే రాష్ట్రపతి అత్యయిక స్థితిని ప్రకటించాలి. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించారు. నెక్స్ట్ 52వ సవరణ 1985లో చేశారు. పార్టీలు మారే పెడదోల్ని కట్టడి చేసేందుకు రాజ్యాంగానికి 52వ సవరణ చేసి 40 ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. నెగ్గిన రాజకీయ పార్టీలో 3/4 మంది వేరే పార్టీలోకి ఫిరాయిస్తే దాన్ని విలీనం కింద ఈ సవరణ ద్వారా గుర్తింపునిచ్చారు. నెక్స్ట్ 73, 74 సవరణ 1992లో చేశారు. గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. మున్సిపాలిటీలు అనే కొత్త భాగాన్ని చేర్చారు. అన్ని స్థానిక సంస్థలు ప్రత్యక్ష ఎన్నికలకు ఈ సవరణ ద్వారా సాధ్యమైంది. 86వ సవరణ 2002లో చేశారు. కొత్తగా విద్యా హక్కును చేర్చారు. 6 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్న బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని నిర్దేశించారు. నెక్స్ట్ 91వ సవరణ 2003లో చేశారు. 40 ఫిరాయింపులు తగ్గకపోవడంతో 91వ సవరణ చేశారు. ఒక పార్టీ నుంచి 3/2 మంది చట్టసభ్యులు ఒక గ్రూపుగా మారి బయటకు వచ్చినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని ఈ సవరణలో పేర్కొన్నారు. నెక్స్ట్ 101 సవరణ 2016లో చేశారు. జిఎస్టి దేశంలో వస్తు సేవల పన్నును అమల్లోకి తెస్తూ కొత్తగా 269A, 279A ప్రకరణ ఏర్పాటు చేశారు. 106వ సవరణ 2023లో చేశారు. ఈ సవరణలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 3/4 సీట్లు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వ్ బిల్లును ఆమోదించారు. దీని అమలుకు సమయం పడుతుంది. నెక్స్ట్ ఇంకా మనం ఎదుర్కొన్న సంక్షోభాల గురించి కూడా మనం తెలుసుకుందాం. 7.5 దశాబ్దాల ప్రస్థానంలో దేశ పౌరులు ప్రజాస్వామిక హక్కులకు రక్షణగా నిలిచిన భారత రాజ్యాంగం పెను సవాళ్లను ఎదుర్కొంది. పలు పరీక్షలకు గురైంది. అయితే సంక్షోభం ఎదురైన ప్రతిసారి తన మూలాల సాయంతో మరింత బలోపేతం అవుతూనే ఉంది. ఆరంభంలోనే అంతా బాగున్న రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధిని రాజ్యాంగ నిర్మాతలు నిర్వచించిన కొన్ని సందర్భాల్లో ఈ వ్యవస్థల మధ్య ఘర్షణలు అనివార్యమయ్యాయి. కొన్నిసార్లు తీవ్ర రూపం దాల్చాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారాన్ని న్యాయ వ్యవస్థ అంగీకరించింది. శంకరీ ప్రసాద్ కేసు ఇందుకే ఉదాహరణ. భూ సంస్కరణలు, ఇతర న్యాయ చట్టాలకు రక్షణ కల్పిస్తూ 1951లో రాజ్యాంగానికి పార్లమెంట్ తొలి సవరణ చేసింది. ప్రాథమిక హక్కు అధికరణ 91A పైన నియంత్రణలు విధించింది. పార్లమెంటుకు ఉన్న ఈ అధికారాన్ని శంకరీ ప్రసాద్ కేసులో అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో ప్రాథమిక హక్కులు సహరాజ్యాంగంలో ఏ అధికారాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసింది. మలుపు తిప్పిన కేశవానంద భారతి కేసు. రాజ్యాంగ ఘర్షణను కేశవానంద భారతి కేసు మలుపు తిప్పిందనే చెప్పాలి. భారతదేశ చరిత్రలో దీన్ని చారిత్రాత్మక తీర్పుగా న్యాయ కోవిదులు పేర్కొంటారు. ఈ కేసులో 13 మంది న్యాయమూర్తులు ధర్మాసనం రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ప్రతిపాదించింది.
ఈ సూత్రం ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగంలో ఏ అధికారాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంటుంది. మౌలిక స్వరూపాన్ని మార్చకూడదంటూ కట్టడి చేసింది. గోలక్నాథ్తో ఘర్షణ 1960లో నాటి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో శాసనసభ న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. ఈ కేసులో 11 మంది సభ్యుల ధర్మాసనం పార్లమెంట్ అధికారాన్ని కాయపరిచిన శంకరి ప్రసాద్ సజ్జన్ సింగ్ కేసులో వెలువచ్చిన తీర్పులను కొట్టివేసింది. పార్లమెంట్ సవరణ అధికారం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుందని తెలిపింది. దీనిపై పార్లమెంట్ తీవ్రంగానే స్పందించింది. 24వ సవరణతో ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని తీర్మానించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీతో 1977 సమయంలో పార్లమెంటుకు న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. 39వ సవరణతో ప్రధాని, లోక్సభ స్పీకర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి నాటి ప్రభుత్వం తప్పించింది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. నెక్స్ట్, కేశవానంద భారతి తీర్పును నీరుగార్చేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1977లో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. పార్లమెంట్ సవరణ అధికారాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయకూడదంటూ పేర్కొంటూ అధికరణం 368కి కొత్తగా క్లాజ్ చేసింది. మినర్వా మిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1965లో ఈ నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 356కు కళ్లెం అధికరణ 356 కింద రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను ఇష్టం వచ్చినట్లు రద్దు చేసే కేంద్ర ప్రభుత్వ అధికారానికి ఎస్ఆర్ బొమ్మాయి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ఈ అధికరణం కింద రాష్ట్రపతికి ఉన్న అధికారాలపై పరిమితులు విధించింది. రాష్ట్రపతి నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని ప్రకటించింది. నెక్స్ట్, కేశవానంద భారతి కేసులో మెజారిటీ ధర్మాసనం ప్రతిపాదించిన రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం రాజ్యాంగానికి రక్షగా నిలిచిందని చెప్పాలి. ఈ తీర్పుతో పార్లమెంట్ సవరణ అధికారాల పరిధిని సుప్రీంకోర్టు కుదించింది. మౌలిక స్వరూపం కింద ఏ అంశాలు వస్తాయో వివరించింది. సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం అంశాలను ముట్టుకునే అధికారం పార్లమెంటుకు లేదని స్పష్టం చేసింది. కేశవానంద భారతి తదితర కేసుల్లో ఈ మౌలిక స్వరూప పరిధిలోకి మరిన్ని అంశాలు చేరాయి. అందులో న్యాయ సమీక్ష, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత ఎన్నికల తదితరులు ఉన్నాయి. నిరంకుశంగా రాజ్యాంగాన్ని సవరించే ధోరణికి ఈ సిద్ధాంతం ఓ రకంగా అడ్డుకట్ట అని చెప్పవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.